మెట్రో ఉదయం ప్రేక్షకులకు నమస్తే. హన్మకొండలో జరుగుతున్నటువంటి ఫోక్ ఫెస్టివల్లో కొందరు కళాకారులు మనతో పాటు ఉన్నారు. సంగీత గాయకులు ముగులోతు సుధాకర్ గారు. వీరు నర్సంపేట నుంచి రావడం జరిగింది. వృత్తిరీత్యా వీరు ఉపాధ్యాయులు అయినప్పటికీ వారికి ఉన్నటువంటి కళాభిమానం గాయకుల్ని చేసింది. వారు మన కోసం ఒక చక్కటి జానపద గేయాన్ని వినిపిస్తారు. నమస్తే అండి, నా పేరు ముగులోతు సుధాకర్, మాది నర్సంపేట. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఈ జానపద జాతర కామిశెట్టి రాజుగారు ఈ రాష్ట్ర భాషా సంస్కృతి శాఖ, అదేవిధంగా అంజలి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతుంది. చాలా అంగరంగ వైభవంగా చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కళాకారులు, వరంగల్ జిల్లా అంటేనే కళలకు పుట్టినీళ్ళు. మరి అటువంటి వరంగల్ జిల్లాలో పుట్టి పెరిగి ఆ గానామృతాన్ని 10 మందికి తెలిసేలా సుపరిచితులైనటువంటి దీకొండ సారంగపాణి, అదేవిధంగా శంకర్ గార్ల స్మృతితోటి వారు పాడినటువంటి జానపద గీతాలని మరి మేము పాడుకునే విధంగా అవకాశం కల్పించి మరి పరలోకానికి వెళ్ళినటువంటి శంకర్ సారంగపాణిలకు ఆ స్మృతి తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వారు పాడినటువంటి ఒక పాట మీకోసం వారు ఆలపించారు. అందులో వారు పాడినటువంటి మరొక ఆణిముత్యం దేశభక్తి గీతం. వందనం వందనం భారత జననీ, వందనం వందనం అమృతవాహిని, ధన్యము మా జన్మము నిన్ను తలువగనే, నిన్ను పిలువగనే, నిన్ను కొలువగనే. ధన్యము మా జన్మం నిన్ను తలువగనే, నిన్ను పిలువగనే, నిన్ను కొలువగనే. సస్యశ్యామల ధాత్రి చల్లని మా గాయత్రి, ఏకత్వం ధ్యేయంగా పంచుతాము మా మైత్రి. వందనం వందనం భారత జననీ, వందనం వందనం అమృతవాహిని. విశ్వమానవాళికై సమానతే లక్ష్యమై మానవతా మార్గంలో మంచిని అన్వేషించి, విశ్వమానవాళికై సమానతే లక్ష్యమై మానవతా మార్గంలో మంచిని అన్వేషించి, సమైక్యత కోసమై శాంతి స్వరగీతమై మహిళన మార్మోగేమో, స్వేచ్ఛ విశ్వంలో విహరించేమో. వందనం వందనం భారత జననీ, వందనం వందనం అమృతవాహిని, ధన్యము మా జన్మం నిన్ను తలువగనే, నిన్ను పిలువగనే, నిన్ను కొలువగనే. జన్మనిచ్చు తల్లి ఓలే జన్మభూమి గొప్పదని కవి వాక్కులు మదిన నిలిపి కలకాలం మేమంత. జన్మనిచ్చు తల్లి ఓలే జన్మభూమి గొప్పదని కవి వాక్కులు మదిన నిలిపి కలకాలం మేమంత. ఉజ్వల భవితవ్యముకై ఉన్నత విద్యలు నేర్పి ఆటపాటలందు కూడా అంతా మేమై వెలిగి, భరత కీర్తి చంద్రికలను దశ దిశలా చాటుతాం, భరత కీర్తి చంద్రికలను దశ దిశలా చాటుతాం. వందనం వందనం భారత జననీ, వందనం వందనం అమృతవాహిని, ధన్యము మా జన్మం నిన్ను తలువగనే, నిన్ను పిలువగనే, నిన్ను కొలువగనే. సస్యశ్యామల ధాత్రి చల్లని మా గాయత్రి, ఏకత్వం ధ్యేయంగా పంచుతాము మా మైత్రి. వందనం వందనం భారత జననీ, వందనం వందనం అమృతవాహిని. మరి ఈ విధంగా సారంగపాణి నోట ఎన్నో ఆణిముత్యాలు, అమృతం లాంటి ఆణిముత్యాలను వెలువరించడం జరిగింది. అదేవిధంగా శంకర్ గారు, వారు మహాగాయకులు. మరి వారి నోట వెలువడినటువంటి పాటలు: మీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాల బగ్గిపోతాంది, 12 గుర్రాల బగ్గిపోతాంది, 12 గుర్రాల బగ్గిపోతాంది. మీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాల బగ్గిపోతాంది, 12 గుర్రాల బగ్గిపోతాంది, 12 గుర్రాల బగ్గిపోతాంది. బగ్గిలో మేనత్త బిడ్డ పోతుంది, బిడ్డతో బిందెడు నీళ్లు పోతున్నాయి, బిడ్డతో బిందెడు నీళ్లు పోతున్నాయి. మీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాల బగ్గిపోతుంది, 12 గుర్రాల బగ్గిపోతుంది. మరి ఇటువంటి ఎన్నో ఆణిముత్యాలను
వారు పాడడం జరిగింది. ఈ వరంగల్ కీర్తి ప్రతిష్టల్ని ఆకాశం ఎత్తుకు మరి తీసుకెళ్ళినటువంటి శంకర్ సారంగపాణిలకు మరొకసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ అమర్ హై శంకర్ సారంగపాణిలు. మరి కళాకారుల ఐక్యత వర్ధిల్లాలంటూ మరి కామిశెట్టి రాజు గారు ఈ ప్రోగ్రాంను ఫోక్ జాతర, జానపద జాతర అని చాలా గొప్ప కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. వారికి ప్రత్యేకంగా వారి టీంను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలండి. ఏలో ఉయ్యాలో తందన తాన, ఏలో ఏలేలో తందన తాన, ఏలో ఉయ్యాలో తందన తాన, ఏలో ఏలేలో తందన తాన. మాట కలిసే మనసు కలిసే, మాట కలిసే మనసు కలిసే, చెయ్యి పట్టరో చిన్నోడా నీతోనుంటా, చెయ్యి పట్టరో చిన్నోడా నీతోనుంటా. ఏలో ఉయ్యాలో తందన తాన, ఏలో ఏలేలో తందన తాన. మామ బంగారి మామ, మామ చందమామ, మామ బంగారి మామ, మామ చందమామ. మూట కాడా మొగలిచేను, మూట కాడా మొగలిచేను, పువ్వు తెంపరో చిన్నోడా నీతోనుంటా, పువ్వు తెంపరో చిన్నోడా నీతోనుంటా. బాయి కాడా బంతి చేను, బాయి కాడా బంతి చేను, బంతి తెంపరో చిన్నోడా కొప్పులో పెట్టు, బంతి తెంపరో చిన్నోడా కొప్పున పెట్టు. ఏలో ఉయ్యాలో తందన తాన, ఏలో ఏలేలో తందన తాన. మామ బంగారు మామ, మామ చందమామ, మామ బంగారు మామ, మామ చందమామ. ఓకే అండి. విన్నాం కదా, సుధాకర్ గారు చాలా చక్కటి జానపద గేయాలు, వాటితో పాటుగా చక్కని దేశభక్తి గీతాన్ని కూడా వినిపించడం జరిగింది. భారతీయుల సమైక్యత, ఐక్యత, భారతదేశం గొప్పతనాన్ని తెలియజేసే దేశభక్తి గీతాన్ని వారు వినిపించడం జరిగింది. ఆ విధంగానే మరో 2 జానపద గేయాలు కూడా హృదయంగా జీవన శైలిలో ఒక చాలా గ్రామీణ జీవన శైలి, వాళ్ళ యొక్క అనురాగం, మమత, ప్రేమానురాగాలు, వాళ్ళ మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం, అనుబంధాలను తెలియపరిచే ఆ జానపద గేయాన్ని కూడా వినడం జరిగింది. కళాకారులకి ఈ విధమైనటువంటి ఎందరో కళాకారులు, వరంగల్లు వారందరికీ పుట్టినిల్లు, ఎందరో కళాకారులను ఇచ్చినటువంటి భూమి ఏదైతే ఉందో అది మన ఓరుగల్లు. ఈ ఓరుగల్లులో ఉన్నటువంటి జానపద కళాకారులకు మరింత ప్రభుత్వ పరంగా, సమాజ పరంగా కూడా గుర్తింపు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి ఫోక్ ఫెస్టివల్ ఇంకా ఎన్నో జరగాలి. ఈ విధంగా మరుగున పడిన ఎక్కడో ఒకే ప్రాంతానికి అక్కడికే కేంద్రీకృతమైనటువంటి కళాకారులందరినీ కూడా విశ్వవ్యాప్తం చేయాలి. కళాభిమానులు, జానపద కళాభిమానులందరికీ కూడా ఇదొక చక్కని పండుగ వాతావరణం నెలకొంది ఇక్కడ మన పబ్లిక్ గార్డెన్లో. ధన్యవాదాలండి సుధాకర్ గారు. మెట్రో ఉదయం టీవీకి కూడా ధన్యవాదాలండి. ప్రత్యేకంగా చాలా చక్కటి కార్యక్రమం నిర్వహించారు. ధన్యవాదాలండి. నమస్తే అండి.